తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద బోరుగడ్డ అనిల్ నిరసన చేపట్టారు. మాజీ సీఎం జగన్ రెడ్డిని కలవడానికి అవకాశం ఇవ్వాలంటూ నిరసన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద బోరుగడ్డ అనిల్ నిరసన వ్యక్తం చేశారు. నాకు నా కుటుంబానికి సజ్జల రామకృష్ణారెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నన్ను రౌడీ షీటర్ అంటూ వ్యాఖ్య చేసిన కారుమూరి వెంకటరెడ్డిని పార్టీ నుండి బర్తరఫ్ చేయాలని కోరారు. బొడ్డు శ్రీహరి అనేవాడు కుట్రధారుడు. 10 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడ్డాను. 9 నెలలు జైల్లో ఉన్నా. నాపైన 22 కేసులు ఉన్నాయి. నేను పార్టీ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం అంటున్నారు బోరుగడ్డ అనిల్. భారతమ్మని తిట్టినప్పుడు వీడు ఎక్కడ ఉన్నాడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారతమ్మ కోసం కదా నేను బయటకు వచ్చింది. నా అకౌంట్స్ ఫ్రీజ్ చేశారు. నా సాఫ్ట్వేర్ కంపెనీలు మూతపడ్డాయి. నాకు అవమానం జరిగిందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి పిఏ కేఎన్ఆర్కి ఫోన్ చేసినా ఎటువంటి స్పందన లేదన్నారు. నా పార్టీ వల్లే నన్ను రౌడీ షీటర్ అంటూ ఉంటే నా కుటుంబ సభ్యులు, నా చెల్లెళ్ళు మానసికంగా చాలా బాధపడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు నా బిడ్డలాంటివి, నువ్వు పార్టీకి చాలా పెద్ద సెట్, నీకు ఎందుకమ్మా అని చెప్పి వాటర్ బాటిల్ ముద్దు ఇచ్చి కాఫీ చేతిలోకి ఇచ్చినాడు. మొన్న 20 రోజుల నాడు పిలిచాడు. సల్లామద్దు ఫోన్ చేశాడు. వచ్చిన అడ్వకేట్స్ పెడతాము అనిల్, నువ్వు రామ్మా అంటే ఎవరినన్నా ఒక పర్మనెంట్ కరెక్ట్ అడ్వకేట్ ని పెట్టండి, నాకు ఆల్రెడీ కౌన్సిల్ ఉందని చెప్తే, లేదు నువ్వు గుంటూరులోనే ఉన్నాగా ఒకసారి ఇచ్చిపోమ్మా అంటే నేను వాయిదాకి వచ్చినప్పుడు వచ్చి కలెక్షన్ జరిగింది. ఏడే ఆపారు పార్టీ హౌస్ లో. నాకు ఎవడు ఆపడు, ఏడాపరు, పులిందులు ఆపరు, మన స్టేట్ పార్టీ హౌస్ లో ఎక్కడ ఆపరు. నా గురించి అందరికీ తెలుసు. నేను అత్యంత సమీపమైన దగ్గర మనిషిని, రాజశేఖర రెడ్డి కుటుంబానికని. ఇక్కడ ఆపారు. పైకి పోయినా, పైన ఉన్నాడు, చూశాడు, నన్ను చూశాడు. కూర్చోమ్మా 2 నిమిషాలు అన్నాడు. గంట అయింది, 2 గంటలు అయింది, 3 గంటలు అయింది, 3:30 గంటలు అయింది. 3:30 గంటలకు బయటకు వచ్చింది ఆయన రూమ్ లోంచి. ఆయన పక్కనే వాష్రూమ్ ఉంటుంది. వాష్రూమ్ లోకి పోయి వస్తా అంటే కనపడదాము, చాలా లేట్ అయింది. అన్నం కూడా తినలేదు. నా పొద్దుకి అన్నం తినడానికి కింద పోతే అన్నం అయిపోయింది. నేను అడిగిన, పార్టీ కార్యకర్తలు వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టారు కదా, చేయరా మరి భోజనం అయిపోతే అట్టగానే అడిగినా. నా బాధ్యతగా అడిగిన. నా పార్టీ ఆఫీస్ అంటే నా ఇల్లు ఇది, నా ఇల్లు అది. నేను అడిగితే లేదన్నారు. సరిపోయి కూర్చుని ఆయన వచ్చాడు. అన్న అని విష్ చేద్దామని పోయినా. పోతే ఎదురుగా వచ్చి ఎవరు నువ్వు అన్నాడు. ఎవరబ్బా నువ్వు, ఎవరు అన్నాడు. నేను ఇడికన్నా మైండ్ పోయిందేమో అనుకున్నా, ఇడికన్నా మైండ్ ఏమైనా దొబ్బిందేమో అనుకున్నా. నేను అన్నా నేనే నా బోరుగడ్డ అనిల్ అన్నా అంటే, లేదు గుర్తుపట్టలే. అందరూ వచ్చి ఏమ్మ తమ్ముడు బాగున్నావు అని చెప్పి అన్న అందరూ పరామర్శించి పోతున్నారు. నువ్వు గుర్తుపట్టలే నన్ను. నువ్వు రమ్మంటేనే నేను పార్టీ హౌస్కి వచ్చింది. నువ్వు ఎవరిని అడ్వకేట్ పెడతా అంటేనే వచ్చింది. నేను వచ్చా. మళ్ళీ 40 నిమిషాలు కూర్చోబెట్టాడు. 4:30 గంటలు కూర్చున్నా. కూర్చున్నాక లోపలికి పిలిచిండు. ఎవరిని రానియొద్దు అన్నాడు. ఎవరిని రానియొద్దు అన్నాడు. పోయినాం, లోపలికి పోయినాం, కూర్చోబెట్టినాం. ఎందుకు వచ్చినావు అమ్మా అన్నాడు. పార్టీ హౌస్ లో నీకేం పని అన్నాడు. పార్టీ హౌస్ కు నువ్వు 20 నుంచి రావద్దని చెప్పిండు. అడ్వకేట్స్ కూడా నీకు పెట్టలేమని చెప్పిండు.